హాయ్ వెల్కమ్ టు టిఎస్ న్యూస్. మ్యాచ్ నెంబర్ 64 రేపు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్యన జరగబోతోంది. ఇద్దరికీ కూడా ఈ మ్యాచ్ విజయం చాలా కీలకం. ప్రస్తుతం 12 పాయింట్లతోటి 6-7 స్థానాల్లో ఉన్నటువంటి రెండు జట్లు తమ చివరి మ్యాచ్ల్ని ఓడిపోయి రేపు విజయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. లక్నో అయితే ఎస్ఆర్హెచ్ చేతిలో ఘోర పరాజయం. ఏకంగా 9.4 ఓవర్స్లోనే ఎస్ఆర్హెచ్ లక్నో విధించినటువంటి 168 టార్గెట్ని ఉఫ్ఫుమని ఊదేసి విజయాన్ని నమోదు చేసుకుంది. సంజీవ్ గోయింకా ఎల్ఎస్జీ ఓనర్ ఎంత వైల్డ్గా రియాక్ట్ అయ్యాడో కేఎల్ రాహుల్ మీద చూసాం మనం. మరొకవైపు ఢిల్లీ లాస్ట్ మ్యాచ్ రిషబ్ పంత్ ఒక మ్యాచ్ సస్పెన్షన్కి గురవడంతో అక్షర్ పటేల్ జట్టుని నడిపించాడు, కానీ విజయం వైపు మాత్రం తీసుకెళ్ళలేకపోయాడు. బెంగళూరు చేతిలో 47 రన్స్ డిఫీట్ ఢిల్లీ క్యాపిటల్స్కి. సో ఇరు జట్లు కూడా ఓటమితోటి రేపు సిద్ధమవుతున్నాయి. ఇద్దరికీ తెలుసు మస్ట్ విన్ సిచ్యుయేషన్. జో జీతేగా ఓ రహేగా అన్నట్టుగా ఎవరు నిలబడతారో వాళ్ళు ప్లే ఆఫ్ రేస్లో నిలబడతారు. లక్నోకి ఓపెనింగ్ సమస్య చాలా వేధిస్తూ ఉంది. రాహుల్ స్వయంగా ఫామ్లో లేకపోవడం వాళ్ళని మరీ ఇబ్బంది పెడుతూ ఉంది. కెప్టెన్ ఫామ్లో ఉంటే ఆ పద్ధతి వేరుంటుంది. సో ఎప్పుడైతే కెప్టెనే ఫామ్లో లేడో న్యాచురల్గానే జట్ అంతా కూడా తడబడుతూ ఉంటుంది. ఎల్ఎస్జీకి ప్రస్తుతం అదే జరుగుతోంది. పూర్తిగా అటు స్టైనిస్ మీద ఆధారపడినట్టుగా కనబడుతోంది లక్నో. అందుకని ఒకవేళ కనుక స్టైనిస్ ఫెయిల్ అయ్యేట్లయితే ఇంకా దాదాపు తడబడుతూనే ఉంది లక్నో. ఆయుష్ బదోని కోర్స్ కొంతసేపు ప్రతిఘటించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈవెన్ లక్నో బౌలింగ్ యూనిట్ కూడా అంతా జల్లవట్లేదు, వికెట్ల వేటలో ముందు ఉండట్లేదు. దాంతో లక్నో ప్రయాణం ఈ రకంగా సాగుతూ ఉంది. కానీ రేపు ఢిల్లీ మీద కంపల్సరీ గెలవాల్సినటువంటి మ్యాచ్. మరి లక్నో అందులోనూ రాహుల్ దెబ్బతిన్న పులిలాగున్నాడు. ఖచ్చితంగానే హీ వాంట్స్ టు మేక్ ఇట్ ఏ పాయింట్. సో ఎలాంటి వ్యూహంతో వస్తాడు అనేటువంటిది చూడాలి లక్నోకి సంబంధించి. మరొకవైపు ఢిల్లీ కూడా అదే రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. కాకపోతే అక్షర్ పటేల్ ఆఫ్ ది ఆర్డర్ వచ్చి నిన్న 59 రన్స్ స్కోర్ చేయడం అనేటువంటిది వాళ్ళకి ప్లస్ పాయింట్. మెగ్రక్ కోర్స్ ధాటిగా ఆడుతున్నాడు. ఈవెన్ బెంగళూరు మీద కూడా 8 balls 21 రన్స్ దూకుడిని కొనసాగించాడు, కానీ రన్అట్ అవడంతో జట్టుని విజయం వైపు తీసుకెళ్ళలేకపోయాడు. ఓవరాల్గా హీ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్. కోర్స్ టప్స్ ఈస్ దేర్. రేపు ఎట్లాగో రిషబ్ పంత్ వస్తాడు కాబట్టి బ్యాటింగ్ యూనిట్ బలపడుతుంది, అందులో అనుమానం ఏం లేదు. కాకపోతే వార్నర్ పూర్ ఫామ్ తోటి ఉన్నాడు. ఈవెన్ బెంగళూరు తోటి కూడా 1 రన్కి అవుట్ అయ్యాడు స్వప్నిల్ సింగ్ బౌలింగ్లో. సో అందుకని మొదల రేపు వార్నర్కి విశ్రాంతినిచ్చేటువంటి అవకాశాలే చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. మరొకవైపు బౌలింగ్ అయితే కనుక ఇబ్బందే లేదు. ఖలీల్ అహ్మద్ ఉండనే ఉన్నాడు. కుల్దీప్ యాదవ్ అటు లక్నోకి బలాన్ని ఇస్తూ ఉంటే ఇటు ఢిల్లీకి కూడా అక్షర్ పటేల్ ఎడిషనల్ బలం అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా రెండు టీంలు ఆన్ పేపర్ బలంగానే కనబడుతూ ఉన్నా కూడా కొద్దిగా ఢిల్లీ అటు కేవలం మెగ్రక్ లాంటి ఆటగాడి మీదే ఆధారపడటంతో ఇబ్బంది పడుతూ ఉంది. లక్నోకి రేపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విజయం సాధించడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఎస్ న్యూస్.